మన చుట్టూ ఉన్న సమాజంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, సేవిస్తూ ఉన్నా అలాంటి వారితో కలిసి తిరుగుతూ వారి పక్కన ఉన్న వారు కూడా శిక్ష అర్హులేనని ఈగల్ టీమ్ ఎస్ఐ సుజన్ కుమార్ తెలిపారు. స్థానిక సుంకేసుల రోడ్డులో గల సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ శాంత అధ్యక్షతన డ్రగ్స్ వద్దు బ్రో 1972 నెంబర్కు డ్రగ్స్ సేవించే, విక్రయించే వారి సమాచారం అందిద్దామనే అంశంపై విద్యార్థులతో కలిసి సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు ఈగల్ టీం బృంద సభ్యులు మాసూమ్ షేక్, ఎలీషా, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సృజన్ కుమార్ మాట్లాడుతూ, మన చుట్టూ సమాజంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తూ, సేవిస్తూ వారిని అనుసరిస్తున్న వారు ఎవరైనా కంటపడితే 1972 నెంబర్కు సమాచారం అందించాలని విద్యార్థులను కోరారు. సమాచారం అందిన వారి వివరాలు ఎవరు అడగరని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శాంత మాట్లాడుతూ, విద్యార్థులతో ఈగల్ యాంటీ నారోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ వారు విద్యార్థులకు అంశాలు చక్కగా వివరించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శాంత పేర్కొన్నారు. సదస్సులో భాగంగా గోడ పత్రికలు ప్రదర్శిస్తూ షార్ట్ ఫిలిం ప్రదర్శించి వారిలో మార్పు తెచ్చేందుకు ప్రత్యేక కృషి చేయడం పట్ల ప్రిన్సిపల్ సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే వారి నుండి డ్రగ్స్ అంశానికి సంబంధించి ప్రత్యేక హామీ తీసుకుని సమాజ మార్పు కృషి చేయాలని వారు కోరారని చెప్పారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కేసుల వివరాలు వంటి అంశాలు పూర్తి స్థాయిలో వివరించడం జరిగిందన్నారు. కుమార్ గారు మాట్లాడుతూ ఒక చాలా ఇంపార్టెంట్ సంగతి చెప్పారండి. ఇవాళ ఏంటంటే, ఎవరైనా సరే ఇట్లాంటి డ్రగ్ అబ్యూస్ కేసులో బుక్ అయినట్లయితే, అంటే వాళ్ళపైన ఒక ఛార్జ్ షీట్ వేసినట్లయితే అది ఆధార్ కార్డులో కనిపించేస్తుందంటండి. ఇంతకు ముందు అయితే మనం అనుకునే వాళ్ళము ఏదైనా పోలీస్ కేసు ఉంటే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ లేదు అని చెప్పేసి. కానీ ఆయన చెప్పింది ఏంటంటే, ఈ నార్కాటిక్స్ కేసెస్లో కన్నా ఎవరిపైనైనా సరే ఛార్జ్ షీట్ ఫైల్ అయ్యి ఉంటే, వెదర్ దే ఆర్ కన్జ్యూమర్స్ ఆర్ కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళ పక్కన కూర్చున్న వాళ్ళైనా సరే, డ్రగ్స్ అమ్మిన వాళ్ళైనా సరే, డ్రగ్ పెడ్లర్స్ అయినా సరే, కింగ్ పిన్స్ అయినా సరే, ఎవరైనా సరే, ఈవెన్ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా ఇది ఎఫెక్ట్ అవుతుందంటండి. సో కేస్ ఫైల్ చేసినప్పుడు ఆధార్ కార్డ్కి అది లింక్ అయిపోతుందంట. సో మీకు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్ ఆర్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్, ఎన్ఓసి తెచ్చుకోమంటారు అండ్ కాండక్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయమంటారు. సో ఆ కాండక్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినప్పుడు ఆధార్ కార్డులో వాళ్ళకి అది కంప్లీట్గా కనిపించేస్తుందంటండి. ఇట్ ఈస్ నాట్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్, ఇన్ ఎంటైర్ కంట్రీ ఎక్కడైనా సరే దిస్ ఈస్ అప్లికబుల్. సో వెన్ ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద ఆధార్ కార్డ్, అంటే మన ఆధార్ నంబర్కి అది లింక్ అయి ఉంటుంది కాబట్టి ఛార్జ్ షీట్. సో మీరు ఎక్కడ దేశంలో ఎక్కడ మీరు అప్లై చేసుకున్నా సరే, మీకు ప్రైవేట్ సెక్టర్లో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ యూ ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఎనీ జాబ్ ఈవెన్ దో యూ ఆర్ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫైడ్. సో ఇది ఒక చాలా స్ట్రాంగ్ పాయింట్ విచ్ యూత్ హ్యాస్ టు నో అబౌట్ దిస్. సో జస్ట్ ఒకసారి కన్జ్యూమ్ చేస్తే ఏమవుతుందిలే అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక పెద్ద, అంటే ఒక కొరడా జులిపించినట్లు అయ్యిందండి. ఇవాళ అట్లాంటి చాలా విషయాలు ఎన్నిటినో మా పిల్లలకి చెప్పి ఎన్లైటన్ చేశారు అండ్ ఒక ప్రామిస్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకొని గమ్మగా ఉండద్దండి. ఇదే విషయాన్ని మీ క్లాస్మేట్స్తో, మీ నైబర్స్తో, మీ చుట్టుపక్కల వాళ్ళతో, మీ తమ్ముళ్ళ ఫ్రెండ్స్తో ఎంతమందికి వీలైతే అంతమందికి మెసేజ్ని పంపించండి, షేర్ చేసుకోండి అని చెప్పేసి ఒక ప్రామిస్ కూడా తీసుకున్నారు పిల్లల దగ్గర. చాలా పోస్టర్స్ అన్నీ తెచ్చి ప్రదర్శించాలన్నమాట. ఇది చాలా ఎన్లైటనింగ్ ప్రోగ్రామ్ అండ్ గవర్నమెంట్ ఈస్ వెరీ 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 స్ట్రిక్ట్ అండ్ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి టేకన్. ఎవరైనా సరే ఇట్లాంటి డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళ నేమ్ రివీల్ చేయకుండానే దే కెన్ కాల్ టు ఎ టోల్ ఫ్రీ నంబర్ 1972 అనే నెంబర్కి కాల్ చేయమని చెప్పారు. సో వాళ్ళ ఐడెంటిటీ ఏం అడగరన్నారు. మనకు తెలిసిన విషయాన్ని పలానా చోట ఇట్లా డ్రగ్స్ అమ్ముతున్నారు లేదా మా ఫ్రెండ్స్ వెళ్ళి తెచ్చుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తే చాలు, వాళ్ళు దే విల్ టేక్ అన్ యాక్షన్ అని చెప్పారు. చాలా మంచి ప్రోగ్రామ్ అండి.
పిల్లలతో పాటు మేము కూడా ఎన్నో విషయాలు తెలుసుకునడం జరిగింది ఈ ప్రోగ్రాం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈగిల్ టీమ్. అండ్ ఎవ్రీ కాలేజ్లో కూడా ఈగిల్ టీమ్ ఒకటి ఫామ్ చేయమని చెప్పారు. అది ఎవరికి రివీల్ చేయాల్సిన అవసరం లేదు, ఆ ఐడెంటిటీ ఎవరు మెంబర్స్ ఏంటి అని చెప్పేసి. వాళ్ళు సీక్రెట్గా వాళ్ళ జాబ్ ఏంటంటే అబ్జర్వ్ చేయడం అనమాట, అందరినీ గమనించడం, ఎవరైనా డల్గా ఉంటున్నారా లేదా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నారా, ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న హింట్స్ ఇచ్చారు. ఆ పిల్లలు అవన్నీ గమనిస్తా అక్కడ అట్లాంటి విషయం ఏదైనా ఉంటే వాళ్ళ పైన నిఘా పెట్టడం, వాళ్ళు ఎక్కడైనా పొరపాటున ఇట్లాంటి దాంట్లో బిహేవియర్లో ఉన్నారు, కన్జ్యూమ్ చేస్తున్నారు లేదా కొనుక్కుంటున్నారు అని తెలిస్తే ఎక్కడ కొనుక్కుంటున్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు వాళ్ళకి చెప్పినట్లయితే వాళ్ళు వచ్చి ఆ పిల్లలకి కెరీర్ పార్ట్ కాకుండా కౌన్సిలింగ్ ఇవ్వడము, జాగ్రత్తలు చెప్పడము, ఆ అలవాటు నుంచి తప్పించడము లాంటివి చేస్తారు. ఇది స్టూడెంట్స్కి మాత్రమే. స్టూడెంట్స్ కాకుండా ఎవరైనా సరే ఇట్లాంటివి ఉన్నట్లయితే వాళ్ళపైన ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది, అది ఆధార్కి అటాచ్ అవుతుంది. వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కూడా రావండి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ ఆర్ ఇన్ ద ప్రైవేట్ సెక్టర్. సో ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ చేసినందుకు నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళకి, ఈగిల్ టీమ్ వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నానండి. నమస్తే. ఐఎమ్ డాక్టర్ శాంత, ప్రిన్సిపల్ సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ కాలేజ్, సుంకేశ్వర రోడ్.